చింతా శ్రీనివాసరెడ్డి గారు, మీరు వైసీపీ సీనియర్ నేత, అలాగే రాజకీయాల్లో మీకు చాలా అనుభవం ఉంది. ఇప్పటి కాదు, మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న మనం అడుగుదాం. జనరల్గా ఎలక్షన్ సమీపిస్తున్నప్పుడు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈ దిశగా వైసీపీ ప్రభుత్వము చాలా ముందంజలో ఉంది. మొదటి నుంచి అభ్యర్థుల్ని ఒక విడతల వారీగా అభ్యర్థుల్ని డిసైడ్ చేయటము, కొన్ని చోట్ల అభ్యర్థుల్ని స్థాన భ్రంశం చెందించటము, ఇవన్నీ గెలుపులో భాగంగానే ప్రణాళిక వేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. మరి ఈ తరుణంలో ఇప్పుడు ఈ వాలంటీర్ల గురించి మనం చూస్తే, వాలంటీర్ల కోసమే నేను నెక్స్ట్ మా ఎలక్షన్స్లో గెలవగానే వాలంటీర్ల మీదే నేను తొలి సంతకం చేస్తాను జగన్ చెప్పడం కానివ్వండి, ప్రజలు దాన్ని చూస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు అయితే ఇప్పటిదాకా మరి వాలంటీర్లని మీరు ఇప్పుడు లేనట్లా రేపు సంతకం ఇస్తాను చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి ఈ ధోరణిలో వాలంటీర్ల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ప్రతిపక్షాలు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్న తీరు కావచ్చు, దీని పట్ల మీరు ఏమంటారు? వాలంటీర్ల విషయంలో ప్రత్యేకంగా ఈ వాలంటీర్లని జగన్ గారు తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నాయకులకి టీడీపీ గవర్నమెంట్లో నాయకుల్ని జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వేసి వాళ్ళకి పవర్స్ ఇవ్వడం వలన వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే సర్వీస్ చేయడం, వాళ్ళకి లంచాలు ఇచ్చేవాళ్ళు లేదా ఏమైనా కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసేనందువలన చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంలో ఎంత షాక్ కొట్టింది అనేది గుర్తించడం జరిగింది. నాయకులుగా మన పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా అలాంటి అవకాశం ఇస్తే దుర్వినియోగం చేస్తారనే భావన అయితే కావచ్చు. వీళ్ళకైతే ఒక గౌరవ వేతనం ఇచ్చిన వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన బాధ్యత వాలంటీర్స్ మీద ఉంటది. ఈ నాయకులకు ఆ పవర్స్ ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటదనే ఒక భావనతోటి ఆయన పెట్టిన వ్యవస్థ సక్రమంగానే పనిచేసింది. సక్రమంగానే ప్రజల్ని, పేద ప్రజలకి ఇంతకుముందు ఈవెన్ ఎందుకు నేను కూడా 95 నుంచి వైస్ సర్పంచ్ కానీ కంటిన్యూగా ఒక 20 years పంచాయతీలో పరిపాలన చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, కిరణ్ కుమార్ రెడ్డి, అందరు ముఖ్యమంత్రులను నేను చూశాను. అప్పుడు మా దగ్గర వచ్చే అప్లికేషన్లు మేము దగ్గర మాకు ఇన్ని ఫైళ్ళు ఇన్ని ఉండేవి. ఒక్కొక్క పథకం వచ్చినప్పుడు మొత్తం వాటిని అన్నింటినీ క్రోడీకరించుకొని చేసుకోవడం, ఇవన్నిటిని అప్లికేషన్స్ పెట్టుకోవడం, శాంక్షన్ చేయించుకోవడం, ఇదంతా మాకు అది పెద్ద పని ఉండేది. ఇప్పుడు ఆ భారాన్ని మా నుంచి తగ్గించి వాలంటీర్లకి పెట్టడం జరిగింది. అప్పుడు మాకు కొంత ఆధిపత్యం పోతుంది అనే ఒక భావన కార్యకర్తల్లో కలిగింది. అది కొంత నిర్లిప్తతకి దారితీసింది కార్యకర్తల్లో. వాలంటీర్ల వలన మేలే ఎక్కువ ఉంది. నాయకుల్ని యాక్టివ్ చేయాల్సిన బాధ్యత సీఎం గారు ఇప్పుడు గుర్తించారు. నాయకులను కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే నేనేం భావిస్తున్నానంటే, కరోనా రావడంతో కొంత ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో ఇబ్బందులు నాయకులని కొంత చూసుకోలేదు అనే భావనతోటి నాయకులు చాలా మంది కొంత అసంతృప్తి ఫీల్ అయిన మాట వాస్తవమే. కానీ నిజమైన నాయకులు జగన్ మీద ఉన్న అభిమానంతో ఈరోజు మొత్తం కంకణం కట్టుకున్నారు, సిద్ధమయ్యారు. ప్రజలంతా జగన్ వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి నాయకులు కూడా అదే బాట పట్టడం జరుగుతూ ఉంది. దీన్ని నెక్స్ట్ టర్మ్ లో కవర్ చేస్తాను అనే ఇండికేషను జగన్ గారి నుంచి రావడం జరిగింది. దానికి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.